టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ మూవీ ఓజీ బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వగా హ్యూమంగస్ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయిన సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా తర్వాత మంచి లాంగ్ రన్ ను సాధించింది. ఓవరాల్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 13 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ మార్క్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ని ఇక్కడ దాటలేకపోయింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా సాధించిన టోటల్ కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 52.5 కోట్లు, సీడెడ్ లో 17.85 కోట్లు, వైజాగ్ లో 16.42 కోట్లు, ఈస్ట్ లో 12.18 కోట్లు, వెస్ట్ లో 8.5 కోట్లు, గుంటూరులో 11.05 కోట్లు, కృష్ణాలో 9.74 కోట్లు, నెల్లూరులో 4.80 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 133.03 కోట్ల షేర్ ను 200.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 10.3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.3 కోట్లు, ఓవర్సీస్ లో 32.22 కోట్ల వరకు షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 179.85 కోట్ల దాకా షేర్ ను 298.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 174 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 5.85 కోట్ల రేంజ్ షేర్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ ను దాటలేకపోయింది. కానీ మొత్తం మీద పవర్ స్టార్ కి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.